ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే ప్రభావతి ఇడ్లీ తింటున్న బాలి దగ్గరికి వచ్చి, "ఒరేయ్! ఏంటి ఇంకా నువ్వు వెళ్ళలేదా? ఆల్రెడీ మౌనిక వాళ్ళు బయలుదేరారంట. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వెళ్ళరా నువ్వు" అని అంటూ ఉంటే ఇక బాలు అయితే, "తింటున్నానుగా" అని అంటాడు. "ఎంతసేపు తింటావు? తిన్నది చాలు గాని బయలుదేరు" అని అనగాల్నే ఇక మీనా, "అత్తయ్యగారు ఆయన తింటున్నారు. తినే మనిషిని అలా లేపడం కరెక్ట్ కాదు. ఏవండి మీరు ప్రశాంతంగా తినండి. రాత్రి కూడా మీరేమీ తినలేదు" అని అంటూ ఉంటే ఇక బాలు, "మీనా ఇంకో 4 ఇడ్లీ ఎక్స్ట్రానే పెట్టు. నేను ఇవి తినే వరకు ఇంట్లోంచి కదిలేదే లేదు" అని కావాలని ప్రభావతిని ఉడికిస్తూ ఉంటే ఇక బాలు అయితే ఇడ్లీ తింటూ ఉంటే ప్రభావతికి చాలా భయమేస్తుంది. బాబోయ్! ఇదేంటి ఇలా అయింది నా పరిస్థితి? త్వరగా తినడేంటి వీడు? వీడు వచ్చేలోపు వాళ్ళు వచ్చేస్తే ఏంటి అని కంగారు పడుతూ ఉంటే బాలు అయితే ఇక టిఫిన్ తినేస్తాడు. "అమ్మయ్య తిన్నావుగా, ఇక బయలుదేరు బయలుదేరు" అని అంటూ ఉంటే ఇక మీనా, "వెళ్ళొస్తానండి, వెళ్ళిరండి" అంటూ బాయ్ చెప్తుంది. ఇక బాలు అయితే బయటికి వెళ్ళి కార్ డస్ట్‌గా ఉండడంతో ఇక కార్‌ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మౌనిక వల్ల కార్ అయితే బయటకు వచ్చి ఆగుతుంది. ఇక మీనా అలాగే ప్రభావతి ఇక బయటే ఉంటారు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి అయితే, "వీళ్ళు వచ్చేసరే, ఈవిడిక్కడే ఉన్నాడే, ఏం జరుగుతుందో ఏంటో" అని కంగారు పడుతూ ఉంటే ఇందులోకి సంజు వాళ్ళు కార్‌లో ఎంచే దిగుతారు. ఇక దిగగాల్నే అక్కడే ఉన్న బాలు అయితే కార్ తుడుచుకుంటూ కనిపిస్తాడు. ఇక అప్పుడే నీలకంఠం, "ఇదేంటి ఈ రౌడీ ఇంకా వెళ్ళలేదా ఇంట్లోంచి" అని అంటూ ఉంటే ఇంతలోకి సంజు, "అత్తయ్య కార్ దిగండి" అంటూ చేతులు పట్టుకొని మరి ఇక తన మేనత్తని కారులోంచి దింపుతాడు. ఇక అది చూసిన సంజు అయితే ఇక బాలుని చూసి, "వీడిక్కడే ఉన్నాడా" అని మనసులో అనుకుంటాడు. ఇక ఇంతలోకి ప్రభావతి, "ఒరే బాలు, ట్రిప్‌కి నీకు టైం అయిపోతుందని చెప్పావు కదా! వెళ్ళనన్నావు కదా! త్వరగా వెళ్ళరా" అని అంటూ ఉంటే ఇక సంజయ్, "వాడెక్కడికి వెళ్తాడు? ఇది జరగకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడా" అని అంటూ ఉంటే బాలు అలాగే ప్రభావతి, మీనా, సత్యం షాక్ అయిపోతారు. ఇక బాలుని చూసి, "అదే బావా, మీ అపురూపమైన, మీ ప్రేమ మురిపాలకే రూపమైన మీ మౌనిక చెల్లి 16 రోజుల పండుగ నీ కళ్ళతో చూడకుండా ఎలా వెళ్ళిపోతావు? అదే అంటున్నాను." "అది కాదు అల్లుడు గారు, మీరే కదా వద్దన్నారు." "అన్నానే అనుకోండి, కానీ ఇదంతా చూడకుండా పాపం మౌనిక బాధపడదు. అందుకే బాలు కూడా ఉండాల్సింది" అని అంటాడు. ఇక నీలకంఠం, "నా కొడుకేదో పెద్ద ప్లాన్‌లోనే ఉన్నట్టున్నాడు" అని చెప్పేసి, "ఏంటి చూస్తున్నావు? రా లోపలికి" అని అనగానే సత్యం చాలా సంతోషపడిపోతాడు. "ఒరే బాలు, వాళ్ళే అంటున్నారుగా, రా లోపలికి" అని అనగానే ఇక మీనా, "ఏవండి వాళ్ళేం చేసినా, ఎంత అవమానించాలనుకున్నా మీరు మాత్రం ఏమీ అనొద్దు. మీనా, నాకు తెలీదా ఏంటి? మౌనిక కళ్ళల్లో సంతోషం కోసం, అది చూడటం కోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను" అని చెప్పి బాలు అయితే అంటాడు. ఇక మౌనిక, "పాపం అన్నయ్య వీళ్ళ మాటల్ని నమ్ముకొని ఇక్కడే ఉంటున్నాడు. అన్నయ్యని అవమానించడమే కదా వీళ్ళకి కావాల్సింది. ఈ విషయం కోసమే కదా వాళ్ళ మేనత్తని కూడా ఇక్కడికి తీసుకొచ్చింది" అని మౌనిక బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు అలాగే అందరూ కూడా లోపలికి వస్తారు. ఇక ప్రభావతి అయితే, "అమ్మ మౌనిక, ఎలా ఉన్నావమ్మా నా బంగారు తల్లి" అంటూ మౌనికని దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సంజు మేనత్త అయితే, "అబ్బో, ఈట్లకేమీ తక్కువ లేదు. ఇల్లు చాలా ఇరుగ్గా ఉన్నట్టుంది. ఏంట్రా అన్నయ్య, ఇలాంటి వాళ్ళతోనా నువ్వు బియ్యం అందుకుంది? నీ ఆస్తికి గాని, నీ హుందాతనానికి గాని వీళ్ళు ఏమాత్రం సరితూగరుగా" అని వెనకాలనే ఇక నీలకంఠం, "అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. కానీ మన సంజు ఇష్టపడ్డాడని, ఓకే చెప్పాడని ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవాల్సొచ్చింది." "అవునా? వీళ్ళ బ్రతుకులు చూస్తుంటేనే తెలుస్తుంది ఎలాంటి బ్రతుకులో" అని వెనకాలనే ప్రభావతి, "ఏంటివా చాలా ఓవర్‌గా మాట్లాడుతుంది, నాకంటే ఎక్కువ చేస్తుంది" అని అనుకుంటూ ఉంటే ఇక శృతి అయితే, "ఇవన్నీ తెలిసే కదా మీరు మా మౌనికని పెళ్లి చేసుకుంది. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నారు" అని అనగానే ఇక రవి, "శృతి నువ్వాగు" అని అంటూ ఉంటే ఇక రోహిణి, "శృతి అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా" అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, "అమ్మ రోహిణి, ఇప్పుడు వాళ్ళేమన్నారు? మన మౌనిక కోసమే కదా ఈ సంబంధం ఒప్పుకుంది. వాళ్ళు గొప్పవాళ్ళు కదా" అని అంటూ ఇక, "ఏంటి ఇక్కడే ఆగిపోయారు? అయినా ఇంటికి అల్లుడు వచ్చేటప్పుడు బావమరిది అల్లుడు కాళ్ళు కడిగి లోపలికి తీసుకురావాలి కదా! ఆ ఆనవాయితీని మర్చిపోయారా మీకు లేదా?" "అలాంటిదేమీ మాకు లేదే" అని సత్యం అంటాడు. "మాకుంది. ఇంకెందుకు ఆలస్యం? ఉన్నాడుగా మీ చిన్న బావ, అతనితో మా
వాడి కాళ్ళు కడిగించండి అని వెనకాలనే ఇక ప్రభావతి, బాబోయ్ వాడు కాళ్ళు కడిగే రకం కాదు, కాళ్ళు విరగ్గొట్టే రకం, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటే ఇక రవి వెళ్ళి బావ కాళ్ళు కడుగు అని సత్యం అంటాడు. ఇక అప్పుడే సంజు వల్ల మేనత్త, అదేంటి మా వాడు ఇతనితో కాలు కడిగించాలనుకుంటున్నాడే, ఏ కడగడా అని ఎనగాలనే ఇక బాలు కోపంగా చూస్తూ ఉంటే ఇక మీనా ఇవ్వండి అని అంటుంది. ఇక సంజయ్ కాలు కడుగుతానని బాలు అనడంతో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక సంజయ్ కాలు కడుగుతూ ఉంటే బాలు, ఇంతలోకి సంజయ్, చూసావరా నీ పరిస్థితి ఏమైందో, నువ్వు నా కాళ్ళ కింద ఇలాగే ఉంటావు, నీ చెల్లితో ఒక ఆట ఆడుకుంటాను, నిన్నిలాగే నా కాళ్ళకి భజన చేయిస్తాను అని సంజయ్ అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక బాలు అయితే, జేట్రా నీకు నేను కాళ్ళు కడగాల, చెప్తా, ఇంకెప్పుడు నువ్వు నాతో కాలు కడిగించుకోకుండా నీకు బాగా బుద్ధొస్తుంది అని చెప్పేసి ఇక తన ఉంగరాన్నైతే వెనక్కి తిప్పి సంజు కాలు కడుగుతుంటే ఒక్కసారిగా ఆ ఉంగరం మొత్తం సంజుకి గీసుకొని ఇక సంజు కాళ్ళకి మంట పుడుతుంది. ఇక సంజు, చాలు చాలు ఇక కాలు కడగకు అని అనగానే, అదేంటి బావా, కాళ్ళు నీట్గా కడగాలి కదా, అప్పుడే నువ్వు కాళ్ళలో ప్లేట్ తీసేస్తే ఎలా అని చెప్పేసి ఇక కావాలని బాలు ఆ ఉంగరం గీసుకునేలాగా సంజు కాళ్ళని కడుగుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ మేనత్త, ఇదేంటి వీడిని ఇరికిద్దామని నేననుకుంటే వీడేంటి లబోదిబామంటున్నాడు, ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి ఇక చాలే బాబు వదిలేయ్ అని అంటుంది. ఇక సంజయ్ కాలు కడుక్కొని వాళ్ళ మేనత్త దగ్గరకు వచ్చి, చెప్తే ఆపవేంటి, ఏమైందిరా, చూడు కాళ్ళంతా ఎలా రక్తం వచ్చేలా అయిపోయిందో, ఏం జరిగిందిరా, వాడు నా కాలు కడగలా నా రక్తం బయటికి తెప్పించాడు, ఉంగరం పెట్టి మొత్తం కాలంతా గీసేశాడు. అవునా, చెప్తా వాడి పని, వాడి పెళ్ళమా ఆ పక్కనుంది, అవును, దాంతో ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాం చూడు అని చెప్పి ఇక లోపలికి వచ్చి, తినడానికి ఫలహారాలేమి పెట్టరా, ఇలాగే కూర్చోపెడతారా, అదేంటి ఒసే మీనా అలా చూస్తున్నావేంటి, త్వరగా అందరికీ టీలు పెట్టి అలాగే లడ్డు మిక్చర్ అవన్నీ తీసుకొచ్చాంగా ఇవ్వు అని వెనకాలనే మీనా గబగబా అందరికీ టీలిస్తూ అలాగే లడ్డు మిక్చర్ అన్నీ కూడా ఇస్తూ ఇక ప్లేట్లన్నీ తీస్తూ ఇక అన్ని పనులు మీనాకి చెప్తూ ఉంటే ప్రభావతి, ఎవరి అమ్మాయి, మీ ఇంట్లో పని మనిషా అని అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి, మీకు కూడా అలాగే అనిపించిందా, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికి కూడా ఇది అలాగే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది నీ బ్రతికే అంతా అని కావాలని మీనాని అవమానిస్తూ ఉంటే బాలుకి కోపం వస్తుంది. ఇక సత్యం, ప్రభా చూడండమ్మా, తను మా రెండో కోడలు, మా బాలు భార్య అని వెనకాలే, అవునా, తన అవతారం చూస్తే పని మనిషి అనుకున్నానులే అని వెనకాలే ఇక ప్రభావతి, చూడండి తను నా పెద్ద కోడలు రోహిణి, తనకి సొంతంగా పార్లర్ ఉంది అని వెనకాలే ఇక వాళ్ళ మేనత్త రోహిణి వైపు అనుమానంగా చూస్తుంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటే రోహిణి అయితే, నేను కూడా ఈమెని ఎక్కడో చూశానే అని భయపడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే అదిగో తను మా మూడో కోడలు శృతి, వాళ్ళ నాన్న బాగా ఎక్కువ వ్యాపారాలు చేస్తాడు, పెద్ద బిజినెస్ మ్యాను అని అనగానే, అవునా, చూస్తూనే ఉన్నానులే అని చెప్పి ఇక జరగాల్సిన కార్యక్రమం జరిపించండి అని అంటూ ఉంటే పంతులు గారు ఇక మెడలో ఉన్న పుసల తాడు తీసి ఇక బంగారం తాడుకి గుచ్చమని చెప్తాడు. బంగారం తాడు తీయగానే ఇక ఆ తాడుని పట్టుకొని, ఏంటిది, కనీసం ఒక తులమైనా ఉందా, ఇది ఎంత పల్చగా ఉన్నది, అమ్మాయి మెడలో కనిపిస్తుందా, ఏంట్రా తమ్ముడు, ఇలాంటి బాపతిన నువ్వు పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది అని అనగానే ఇక ప్రభావతి, అది కాదండి అని అంటుంది. ఏంటి, ఈ తాడుని చూస్తుంటే తెలుస్తుంది మీరు ఎంత నిరుపేదలో అని అనగానే ఇక సంజు నీలకంఠ నవ్వుకుంటారు. బాలుకి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇక మౌనిక, వీళ్ళు కావాలనే మిమ్మల్ని అవమానించడానికి ఇదంతా చేస్తున్నారన్నయ్య, ఇక మనసులో ఇక వంటలు వచ్చేసాయి, అందరం భోజనం పదండి అని చెప్పి బాలు అందరికీ వడ్డిస్తూ ఉంటే ఇక కావాలని, ఏంటి ఆ సాంబార్ వడ్డించు, ఈ పచ్చడి వెయ్యు, అదేంటి ఇదేనా చూసుకోవడం అని బాలుని నానా తిప్పలు పెడుతూ అన్ని పనులు చేయిస్తూ ఉంటారు. ఇక ప్రభావతి, ఏంటి వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు, వీళ్ళ పని చెప్తాను అని కోపంగా వెళ్తుంటే సత్యం ప్రభావతిని ఆపేస్తాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత బాలుని కిల్లీలు తీసుకురమ్మని ఇక సంజు అయితే అంటాడు. ఏ బావా, కిల్లీలు తీసుకురావడం నీకు అవమానంగా ఉందా, నాకదేం లేదు అంటూ బాలు అయితే కిల్లీల కోసం వెళ్తూ, వీడు నా మౌనిక చేతిలో
మౌనికని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నా చేతిలో చావకుండా వదిలాను. లేకపోతే ఈడు చేసిన దానికి అని బాలు ఉక్రోషంతో రగిలిపోతాడు. ఇంతలోకి అప్పుడే అవును, ఇంతకీ మీ అమ్మాయికి ఏమాత్రం కట్నం ఇచ్చారు అని అడగగానే ప్రభావతి, సత్యం అలాగే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇక నీలకంఠం, కట్నం గురించి ఏమడుగుతావులే అక్క, నేను కట్నం ఏమీ తీసుకోలేదు. నువ్వంటే తీసుకోలేదురా. నీ మంచి మనసు, నీ గొప్ప మనసుతో కట్నం వద్దనే అన్నావు. కానీ ఈయనకి ఉండాలిగా బుద్ధి. 3 కొడుకులు, ఒక్కగానొక కూతురు. అలాంటప్పుడు కూతురికి ఎంతో కొంత కట్నం ఇవ్వాలి కదా. మరి చెల్లికవ్వకుండా ఇవ్వకుండా పెళ్ళెలా చేశాడో అని అనగానే సత్యం ఇక బాధపడుతూ ఉంటే ఇక మౌనిక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. ఇక అవునరా, ఏ తండ్రైనా కూతురి పెళ్ళి ఘనంగా చెయ్యాలి అనుకుంటాడు. మరి ఈయన తేరగా పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నాడా, చెల్లికి కట్నం కూడా ఇవ్వకుండా అని అనగానే బాలుకి చాలా కోపం వస్తుంది. ఇక మీనా, ఇవ్వండి, వాళ్ళు కావాలని అలా మాట్లాడుతున్నారు, మీరు అనవసరంగా ఇక్కడ ఏ గొడవ చెయ్యొద్దు మౌనిక కోసం అని అనగానే బాలు ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక సంజు అయితే, అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు, అలా అంటావేంట్రా, నీలాంటి వాడికి ₹1,00,00,000 కట్నం ఇచ్చే అమ్మాయిలు క్యూ కడతారు. అలాంటిది చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వద్దే అన్నారనుకో, ఇవ్వాలా లేదా, ఇంతకీ ఇది సొంతిల్లా అద్దిల్లా, సొంతిల్లేనండి అని సత్యం అంటాడు. మరి ఇంకెందుకు, ఎలాగో కట్న కానుకలు ఇవ్వలేకపోయారు, ఈ 16 రోజుల పండగకేనా కనీసం ఈ ఇంటినైనా మీ అమ్మాయి పేరున రాయండి, ఏమంటావు అని అనగానే నీలకంఠం, మాకెటువంటి అభ్యంతరం లేదు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, అదేంటి పెళ్ళప్పుడే మాట్లాడుకున్నాం కదా అని అనగానే ఇక సత్యం, ప్రభా నువ్వాగు, చూడండి మీరు మా అమ్మాయి నచ్చి ఈ కట్న కానుకలు వద్దు అంటే మేము మిమ్మల్ని అవమానించకుండా తక్కువ చేయడం ఎందుకని ఏమీ మాట్లాడలేదు. కానీ మీకు ఈ ఇల్లు కావాలి అంటే ఈ ఇంటిని ఇవ్వటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనగానే మనోజు, నాన్న అని అంటాడు. ఇక బాలు, నువ్వాపరా, మా నాన్న చెప్పింది నిజం, మీరు ఈ ఇల్లు కావాలి అనుకుంటే మా మౌనికకి ఇవ్వటంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి, ఏంటి ఇద్దరు ఇలా అనేశారు, ఈ ఇల్లు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఎక్కడుంటామో, అయినా మౌనికకి ఇల్లు ఇస్తే నా కూతురికే కదా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. మాటలేనా, చేతల్లో ఏమీ చూపించరా అని వెనకాలే, అమ్మ మీనా ఆ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురా అమ్మా అని వెనకాలే ఇక ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీనా ఇక సత్యం చేతిలో పెడుతుంది. చూడండి, ఈ ఇంటి మీద కొంచెం అప్పు ఉంది, ఆ అప్పు నా కొడుకు తీరుస్తాడు, ఈ ఇల్లు ఇక మీ సొంతమే. అవును అని ఇక ఇంటికి డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటే ఇక మౌనిక, నానా ఈ ఇంటిని నాకు ఇచ్చేస్తే మీరెక్కడ ఉంటారు, అద్దెంట్లో ఉంటారు, అయినా కూతురు పెళ్ళి తేరగా చేసేస్తా అనుకుంటే ఎంతవరకు నిజం అని చెప్పి ఇక వాళ్ళని అవమానిస్తూ మాట్లాడుతుంది. ఇంతలోకి ఇక ఇంటినైతే డాక్యుమెంట్స్ని అయితే తీసేసుకుంటుంది. ఇక బాలుని చూసి, అవును ఇంతకీ మీ అందరూ ఏదో ఒక పని చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు, ఈ అబ్బాయి కారు నడుపుతున్నాడని విన్నాము, పెద్ద రౌడీ అంటగా, వీధిలో అందరినీ కొడుతూ ఉంటాడంట కదా, రౌడీజం చేస్తూ ఉంటాడంటగా, అలా చేస్తే డబ్బులు బాగానే వస్తాయిగా, ఇక మీకు డోకా ఏముంది అని వెనగాలనే ఇక మీనా, చూడండి మీరు మాటలు మర్యాదగా రానివ్వండి, మా ఆయన క్యాబ్ డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు, అలాంటి పనులు చేసేవాళ్ళు ఆయనలా కాదు మీ తమ్ముడులాగా ఉంటారు, అందుకే అంత త్వరగా అన్ని డబ్బులు సంపాదించారు, ఈ ఊర్లో ఎవరు అడిగినా వాళ్ళ గురించి చాలా బాగా చెప్తారు అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏ మీనా అని వెనకాలనే, చూడండి అత్తయ్య గారు, కొడుకుని ఆయనంత తక్కువ చేసి మాట్లాడుతుంటే మీకు వినాలనిపిస్తుందేమో, నాకైతే వినాలనిపించట్లేదు అని అంటూ ఉంటే ఇక అంతలోకే సంజు మేనత్త, ఏంటమ్మాయి నోరు బాగా లేస్తుంది, నేను అన్నమాట నిజం కాదా ఏంటి, నీ మొగుడు చిన్నప్పుడే వాళ్ళ అన్నని చంపి జైలుకు వెళ్ళాడంటగా, అంతా మేం విన్నాంలే, ఏదో విన్నట్టు ఏదో తెలియనట్టు బాగానే కథలు నడుపుతున్నావు, ఏమ్మా నేను చెప్పేది నిజం కదా, వీడు సొంత అన్ననే వీడు నీటిలో తోసి చంపాడు, జైలుకి కూడా వెళ్ళాడు, శిక్ష కూడా అనుభవించాడు, అలాగే ఎప్పుడు తాగుతూ రోడ్ల మీద తిరుగుతూ రౌడీలాగా రౌడీజం చేస్తూ ఉంటాడు అని వెనకాలే ఇక సత్యం, ఆపుతారా మీరు, నా కొడుకు గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అని వెనకాలనే ఇక ప్రభావతి, అయినా వాళ్ళనెందుకండి ఆపమంటున్నారు, వీడు చేసిందంతా నిజమే కదా, అందుకే ఆ నిజం తెలిసే కదా వాళ్ళలా మాట్లాడుతుంది, వీడు చంపడం నిజం కాదా, జైలుకు వెళ్ళడం నిజం కాదా అని వెనకాలనే ఇక మీనా, అత్తయ్య
ఇక మీరు ఆపుతారా? ఎప్పుడు చూసినా ఆయన్ని వేలెత్తి చూపడం తప్ప మీకు ఇంకొకటి చేత కాదు. అసలు మీకేం తెలుసని ఆయన గురించి అలా మాట్లాడుతున్నారు అని అనగానే ఇక సత్యం, అమ్మ మీనా నువ్వాగమ్మా అని అనగానే ఇక సంజు వల్ల నాన్న అయితే, చూడండి ఇదేదో పెద్ద గొడవ అయ్యేలాగా ఉంది. మా పని అయిపోయింది. ఇక మేము వెళ్తున్నాము అంటూ మౌనికని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంతలోకి సత్యం, అసలు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే నాకు అనుమానంగా ఉంది. వీళ్ళు మౌనికని సంతోషంగా చూసుకుంటున్నారో లేదో అని సత్యం అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఏంటి అనుమానం? వీడి వల్ల మౌనిక అక్కడ కూడా కష్టాలే పడుతుంది. అవును, వీడు చేసిన దానికి మౌనిక వాళ్ళ అత్తగారింట్లో మౌనిక తలదించుకునే పరిస్థితి వచ్చింది అని అనగానే, అత్తయ్య మీరు ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. ఏంటే ఏం చేస్తావు? ఏ మేము చెప్పింది నిజం కదా? ఈరోజు వీడేదో క్యాబ్ డ్రైవ్ చేస్తూ 4 డబ్బులు సంపాదిస్తే వీడు మంచివాడైపోతాడా? ఇదివరకు వీడేం చేశాడో అంతా కూడా అందరూ మర్చిపోతారా ఏంటి అని అనగానే, ప్రభా ఇక దీన్ని వదిలేయ్. ఏంటండి వదిలేసేది? ఆమెమనేసి వెళ్ళిందో వినలేదా అని అనగానే ఇక మనోజ్, అవునమ్మా, వీడు చేసిన పనులకి ఎప్పుడు కూడా మనకి అందరి ముందు అవమానమే. మనం ఎప్పుడు అందరికి ముందు తల దించుకోవాల్సిందే అని అనగానే బాలు బాధపడుతూ ఇక అక్కడే ఉన్న గోడని గట్టిగా చేత్తో తంతాడు. చేతికి రక్తం వస్తుంది. ఏవండి అంటూ మీనా అయితే చేతికి కట్టుకడుతుంది. ఇక సత్యం, ఆపుతారా మీ అందరూ? ఎందుకు వాణ్ణి హింసించి హింసించి చంపాలనుకుంటున్నారు? చేయని తప్పుకి ఇప్పటికే వాడు ఇన్నేళ్ల నుంచి శిక్షని అనుభవిస్తున్నాడు. అది సరిపోనట్టు ఇప్పుడు మీ అందరూ కలిసి కొత్త శిక్ష వేయాలనుకుంటున్నారా? ఏంటని మీరు అంటుంది? అవును ప్రభా, చెప్తుంది అక్షరాల నిజం. బాలు ఏ తప్పు చేయలేదు. అలాగే చేసిన తప్పంతా నీ ముద్దుల కొడుకు మనోజ్ అని వెనకాలే అందరూ కూడా షాక్ అవుతారు. ఇక ప్రభావతి, ఏంటని మీరు అంటుంది? అవును ప్రభా, నువ్వనుకుంటున్నట్టు మన పెద్ద కొడుకు చనిపోయింది బాలు వల్ల కాదు, వీడి వల్ల. వీడే ఆ రోజు నీటిలోకి వాడిని నెట్టింది. కానీ ఈ నిజం ఎక్కడ బయటపడితే నువ్వు ఊరుకోవాలన్న భయంతో వీడు బాలు మీద నెట్టి అందరికీ అబద్ధం చెప్పాడు. ఎక్కడ వీడు తప్పు చేశాడని తెలిస్తే నువ్వు బాధపడతావని, నీ మనసు బాధపడకూడదని తప్పంతా వాడినెత్తినేసుకుని చేయని దానికి శిక్ష అనుభవించి ఇన్ని సంవత్సరాల నుంచి నీకు దూరంగా ఉన్నాడు. జరిగింది ఇది అని సత్యం ఏడుస్తూ ఒక్కసారిగా నిజం చెప్తాడు. ఆ మాటలన్న విన్న ప్రభావతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక మనోజ్ అయితే, అమ్మా అది కాదమ్మా, నోర్మోయ్, నిజం చెప్పరా? నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా? నిజమేనమ్మా అని అంటాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.